మమ్మీ ఆ దరిద్రుడిని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో ఇది ఈఫిల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు, వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్ మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్. చార్మినార్ పొట్టాడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు, వేరే చూడు. మమ్మీ గోల్కొండ. నా బుజ్జి కొండ. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. బట్ట తలయాడా, కిందకి దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. ఖబర్దార్. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే, తప్పే, నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకే నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. దేవుడు మాటిచ్చారు. కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో గోవిందా. నీ దండం పెడతానే. ఓకే, ఇవాల్టికి ఇది చాలు. మన మిడిల్ క్లాసే కదా, ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్. ఇవరా టప్ ఇసుక 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 ఇసుక. ఓకే మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. హలో. హాయ్ చందు, నేను సుందర్ని. హలో మేడం, మీరా? చెప్పండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి ఇప్పుడు వస్తారా? ఇప్పుడు నాకు 9 o'clock వరకు బోర్డ్ మీటింగ్ ఉంది. అందుకని నైట్ 11 o'clock కి ఎవరికి తెలియకుండా రండి, ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్ షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. ఈరే సుందరి నేను ఎలాగైనా, ఈరే సుందరి నేను. టెన్షన్ భయపడతాను అంతే. ఈరే సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్కాదే. ఎవరాదే? ఇటుపక్క పోలీసులు, ఇటుపక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్టాండే అయిపోయా. వేమన్ తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడి ఇన్నే ఉంటాడు. ఆడి నేనిడువా. అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాన్ని. నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడువా నేను. గీడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే. గా లాఠీ కడి
ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు దీనితో 2 వీక్తే కమ్మగుండు యశోదాభిరామ వినరవేమ నీ అబ్బరే అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మా ఆవిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి కొట్టింది, శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్తకొట్టలు పెట్టింది. నేనేమైనా ఫీల్ అయ్యానా? దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? ఏంటి ఏంటి చందు రాత్రి బాగా కుమ్మేశారంట, ఇప్పుడు ఎలా ఉంది? అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళటం ఊరుకోలేడు. అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు. ఎలా కొలా ఏడవండి, నాకు కొంచెం స్పెషల్ పని ఉంది, వస్తా. ఎక్కడికి? అడగకూడదు. ఇవాళ శ్రావణ శుక్రవారం, మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. Thank you. నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు? అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్. నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను. వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు, వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా. కమాన్ మేడం. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తిరెడ్డి, వీడొక పవన్ కళ్యాణ్, వీళ్ళదో తొలి ప్రమాచే సిగ్గు లేకుండా. ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమ్మా. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో నేను పల్లవిని. చెప్పల్లవి ఏ టెంపుల్ కు? విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు. ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్, ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. బ్రదర్ మన వుడ్ బియా? మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా, నా వుడ్. బ్రదర్ మనకన్నీ కామనే కదా. కామన్ అంటాడేంటి? అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్ మన కాబోయే భార్య పేరు మీద అర్చన చేయించాలి. ఆ పేరేమిటన్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకో. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా. మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? రేయ్, ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడంట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టొచ్చావేంట్రా? లోపలికెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లా? 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పక్కన పెట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయటం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మా నన్ను దూరా పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. డన్ రెంట్ కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని
మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. ఈ రోజు నేను మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. ఆ, మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్స్ అని పిలవచ్చా? ఓ, విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంటి? నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐఎమ్ సో లక్కీ. ఐ టు సోలకి. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు. ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. He's the winner. ఇంకెవడన్నా మగాడున్నాడా? Is there any boyfriend? Challenge. Come on. ఉన్నాడు. ఎవడు? హియర్ ఇస్ ద పార్టిసిపెంట్. Come on. హే, కమ్ ఆన్ డాన్స్. అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది నో మేడం. నో నో, 2 పంచెస్ లో వాడిని మట్టి కత్తించి మీ ఫిజిక్ పవర్ అంటే చూపించాలి. అంటే వాడు కొంచెం కమ్ ఆన్, గో అహెడ్. ఓకే. గో. What's with me? Come on, I say. ఏంటి? ఎలా పెట్టాను? సూపర్. ఇదేంట్రా, ఆంధ్ర మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా. సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నోర్మే యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు? నా శ్రీకన్యం చూసి 4 రోజులు అయింది. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపండి, నాకు త్వరగా కట్టు. నితిన్, ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే నా తర్వాత మీరే. జాగ్రత్త, ఈరోగా మీరిద్దరు రంపాలకపోతే. ఎవరు అక్కడ? ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఏమయ్యా, ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు. ఏంటి 100? 100 తేలిగ్గా తీసేస్తారేంటండి? 100 పెడితే 1000 ఏరుశనక్కాయలు వస్తాయి, 100 చాక్లెట్ వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తారు తెలుసా? అబ్బా, ఆపోయా నేను అసా. నీకెంత కావాలి చెప్పు. నాకంతా ఇంత ఏం అక్కర్లేదండి. జూబ్లీస్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షలా? అంతా మీరు ఇవ్వక్కర్లేదయా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోతుంది. ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా, ఆ. అంత టైం ఇచ్చావంటరా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఆ. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు పేగాడుతున్నా.
ప్యాక్ ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ. కల్పించాలు ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేర్చండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్. చెక్. వాట్ అబౌట్ యూ? వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళం ఏంటో ఎంత బ్లైండ్ ఆడుతుంది. చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతాయి. షో. ఓకే ఐమ్ రెడీ. క్వీన్ 3 కింగ్స్. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ టాపా 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 అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, బ్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాక్కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగిని చేసుకోబోతున్నా? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే యు ఆర్ వెరీ రాంగ్ మేడం. వాట్ ఈస్ మై ఒపీనియన్? దట్ బోల్డ్ హెడ్, అదే ఆ బట్టతల, ఈ సూట్ ఫర్ యూ. కంగ్రాట్స్ మావా. చాలా ఊరుకోక, సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి, ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. నో ఓన్లీ దట్ బోల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. అది నిజమే. విన్నారుగా, మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్షం డిసైడ్. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావురా. రండి, సుదీర్ఘ మంతనాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్. శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా?
ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను. ఆ, అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే ఆ, అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని 2 భాగాలు చేశాం, మేడంని 1 భాగం చేశాం. ఆ? మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో 2 భాగాలు చెందుతాయి. అయితే నాకు ఎలాగో ఏజ్ బారైంది. ఆ, మేడం చేసుకుని ఏం చేసుకుంటాను, అందుకే ఆస్తి తీసుకుంటాను. కరెక్ట్. ఐఎమ్ టూ యంగ్. అనుభవించే వయసుంది, ఆస్తి కావాలి, అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా? పాలేవని ఆవులాంటి మేడం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడంని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళాం అవుతుంది. ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. ఆ? మేడం సంతకం పెట్టదు. రెడీ రెడీ యా యా ఆ, మేడం డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? ఇంకెవరు, నేనే. ఎక్స్పెక్ట్ చేశాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో హలో బ్రదర్. అమ్మ, కంగ్రాచులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగుటట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తాను. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? కమాన్ కమాన్ కమాన్. మీరెందుకండి కింగ్ కాలేకపోయారు? మీరేమన్నా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు. త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజే. అయ్ బాబోయ్. ఎనీవే కంగ్రాట్స్ సుందరి, మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. నీ పెళ్ళ? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవినా? ఆ, పల్లవి, నీకు అతను ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు. డిసప్పాయింట్ చేయలేని. చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? ఆ, మొగుడు సచ్చినడు దొరకాలి కదా. అందులో ఏముందక్క, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకో. ఛా, పండగ పూట కూడా పాత మొగుడేనా? నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో. తప్పే ఉంది. సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్లు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు ఏంట్రత్తాలు? మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. శభాష్. సూపర్ జోడి. మేడంని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు. ఒరే గుండు, రెడీయా? ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది. అవును నిజమే. ఈ ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం మేడం, మేడ మీద ఉందేమోరా. రండి మేడం. మేడం. మేడం, అర్రే కరెంట్ వచ్చేసింది. ఆ. మర్డర్, హత్య. మేడం, ఏంటిది? ఈ హత్య ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును, ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నీచుడు బతకూడదని నేనే చంపేశాను. ఏ, నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసిన తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేశాం. ముగ్గురం కలిసి చేశాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై,
పదండి చెప్తాను. పదండి. ఒరే మావా చందు, మనం జైలుకి వచ్చి వారం రోజులైంది. ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా. ఏయ్, ఎవరాది? మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా? సత్తు గిన్నె సాంబార్ పెట్టారు. షటప్, పెట్టింది తినండిరా. చందు, ఇప్పుడు మనం ఈ అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గట్టి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. వస్తారని ఏటో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా బిడ్డ, నిజం తెలుసుకొని మారి పొమ్మురా. నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. అలా ఆపనా? ఎవరో బావా, మేడం. ఒరేయ్, మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా, కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పని ఉందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నోను, వెడ్డింగ్ కార్డ్ నేను వచ్చి ఇవ్వడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది. బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా. పెళ్ళికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనర్. న్యూయార్క్ లో జీఈ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మా. మేడం, బావా. మేడం, మేడం. ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు? ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటర్ని కాదు. ఇది చాలా మోసం మేడం. షటా, ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసు కూడా ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్ఐ గారు, మేడం, ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్లు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా? ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసం చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం. ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షటప్. దేంట్లో అనుభవం? డబ్బున్న ఆడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా? కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా? కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం, మేడం. ఏం మనుషులయ్యా మీరు? చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహినూరు వజ్రాన్నైనా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం, కార్ల కోసం హింసిస్తారు. మీరేం మనుషులయ్యా? తప్పు చేశాం బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. నేను శ్రీరామ్నండి. ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా? మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరెళ్ళి ఉంటారు. లేకపోతే రేపెటు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. బావా, మన పిల్లలు స్టేషన్కి వచ్చారు బావా.
ఎస్ సార్. వాళ్ళు రిలీజ్ చేయి. శైలు ఆగు శైలు, సారీ, నన్ను క్షమించు. హలో, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేత సారీ చెప్పించుకోవడానికి కాదు, మిమ్మల్ని వదిలించుకోవడానికి. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావటం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చిన బాగున్నావు, పీడ పోయేది. అలా అనకండి, మేం మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి, అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా మేం మీకు తాళి కట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాలిపట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు ఈ బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్ని సాక్షిగా మీరు వేసిన 3 ముళ్ళు గుండెల్లో ముళ్ళై గుచ్చుకుంటున్నాయి. పాదంటే వెళ్దా. సావిత్రి, 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 నా మాట విని సావిత్రి. మన కోసం కాకపోయినా మన బాబు కోసమైనా. అరే, మీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్లల్ని కంటే సరిపోదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా? ఒరే బాబు, ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా? నేను పూర్తిగా మారిపోయాను రా. చెప్పరా, మీ అమ్మని క్షమించమని చెప్పరా? అమ్మా, మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రుడైపోతాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్ని ఒక్కసారికి క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, తగలడమను. థ్యాంక్ యూ సావిత్రి. అరే, మీరు కూడా వెళ్ళి అడగండి రా ప్లీజ్. వద్దులే మావ, అసలు దీనికంతటికీ కారణం నేను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను? వద్దులే మావ. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది. అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా. సరే, ఇంకా ఎందుకు జిడ్డు మొహాలేసుకుని వెళ్ళి కడుకురండి, రేపు శ్రీరామనవమి. మాట్లాడమంటారా? అక్కర్లేదు లై. ఓకే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో సుందరమ్మా, ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారారమ్మా. అయ్యయ్యో, ఇందులో నాదే ఉంది. ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి? వాళ్ళు మాకు చిన్న డౌట్, రథం ముగ్గుకు చుక్కలేండి పెట్టాలి నాన్న? చిన్న రథమా పెద్ద రథమా? అంత ఎక్స్ట్రా అవసరమా? రథం ముగ్గుకి చొక్కలెన్ని? యాక్చువల్ గా మా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి అడ్డంగా అయితేనేమో ఒక 46 ఉంటది. నేను మిమ్మల్ని ముగ్గులేమనేం అడగలేదు. భార్య భర్తలుగా మీ పనులు మేం చేయాలి, మా పనులు మీరు చేయాలి. ఇప్పుడు మేము చెప్పేది చెయ్యండి. అలాగే.